వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నా పెళ్ళి చీరల కలెక్షన్ని మీకు చూపించాలి అనుకుంటున్నా. చూడండి ఎలా ఉన్నాయో. ఇవండి నా కలెక్షన్. ఇక ఒక్కొక్కటిగా మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. చీరలన్నీ ఎక్కడ తీసుకున్నానో చెప్పలేదు కదా. ఇవన్నీ చీరలకు ఫేమస్ అయిన ఒక ఊర్లో తీసుకున్నాను. ఆ ఊరు అనేది మాకు చాలా దగ్గరగా ఉండే ఊరు. అదేంటి ఆ ఊరేంటి అనేది నేను వీడియో చివరిలో చెప్తాను. ఫస్ట్ అయితే ఈ శారీస్ అన్నీ చూపించాలనుకుంటున్నాను. చాలా 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 బాగుంటాయి శారీస్. ఆల్ టైమ్ ఫేవరెట్ నా ఎక్కువైతే ఈ శారీ అన్నమాట. ఫస్ట్ దీంతోనే స్టార్ట్ చేస్తాను వీడియో అనేది. చీరలు చూపించడం అనేది దీంతోనే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. యాక్చువల్గా ఈ శారీని నా రిసెప్షన్ రోజు కట్టుకోవాలి అని ఫిక్స్ అయిపోయాను. మరి ఇందులో ఏది బాగుంటుందో మీకు ఏదైనా నచ్చితే నాకు కామెంట్ చేయండి. నా రిసెప్షన్ లుక్కి బాగా సెట్ అయ్యేలాగా. ఇక ఇప్పుడు నేను చూపించాలనుకుంటున్న శారీ అయితే నా తలంబ్రాల శారీ అండి. చూడండి ఇదన్నమాట. మెరూన్ ఇంకా నిమ్మపండు కలర్ అంటారు కదా, నాకు ఎగ్జాక్ట్గా దాని పేరు తెలీదు. ఆ కలర్ చూడండి ఇలా ఉంది. ఓకే, ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇక ఇప్పుడైతే ఇదిగోండి ఈ శారీ చూపిస్తాను. ఇది వచ్చేసి ఓషన్ బ్లూ కలర్ అంటారు కదా, ఆ కలర్ వచ్చింది. అలాగే గోల్డ్ కలర్ కూడా వచ్చింది. దీనికి పింక్ బార్డర్, లార్జ్ బార్డరే వచ్చింది. ఇక దీనికి వచ్చేసి గోల్డ్ కలర్లో లైన్స్ వచ్చాయన్నమాట బార్డర్కి. చూడండి ఇలా ఉంది డిజైన్. ఓవరాల్గా ఇలా ఉందన్నమాట. ఇదైతే బ్లౌజ్. ఇక దీని పళ్ళుని చూద్దాం ఒకసారి ఎలా ఉంది అంటే. ఇదన్నమాట పళ్ళు. ఈ విధంగా అయితే మనకు పళ్ళు వస్తుంది. పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. ఓవరాల్గా శారీ అయితే ఈ విధంగా ఉంది. అసలు ఈ శారీస్ అన్నీ ఎక్కడ కొన్నారు, లాస్ట్ వరకు వెయిట్ చేయలేము అనుకుంటే ఒక చిన్న క్లూ ఇస్తాను. ఈ ప్లేస్లో దొరికే శారీస్ని ఒకప్పుడు అగ్గిపెట్టెలో ఇమిడేంతగా తయారు చేశారు అని ఒక మాట అప్పట్లో బాగా పాపులర్ అన్నమాట. ఇక గెస్ చేయండి, సెర్చ్ చేయండి, కావాలంటే ఎవరైనా పెద్దవాళ్ళను అడగండి ఏ చీరల్ని అగ్గిపెట్టెలో పట్టేంతలా తయారు చేశారు అనేది ఒక్కసారి అయితే అడగండి. మీకు మీ పెద్దవాళ్ళు చెప్తే చెప్పొచ్చు. ఓకే, శారీ అయితే ఇది బాగుంది కదా. ఇదేం ప్యూర్ పట్టు కాదు, ఫ్యాన్సీ టైప్ శారీ ఇది. పెళ్ళికి అమ్మాయిలు అన్నాక చాలా శారీస్ అవసరం అయితే ఉంటాయి కదా, ఆ ప్రాసెస్లోనే నేను ఇలాగా తీసుకోవాల్సి వచ్చింది శారీ. ఓవరాల్గా ఇది నాకైతే కలర్ కాంబినేషన్ చాలా నచ్చింది. లైట్ బ్లూ లాగా ఉంది, అలాగే గోల్డ్ వచ్చింది, ఇంకా పింక్ అయితే నా ఫరెవర్ ఫేవరెట్ కలర్ అన్నమాట. ఇదిగోండి ఇదన్నమాట. ఇక నేను రీసెంట్ టైమ్స్లో చూసిన డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అయితే ఇదండి. బ్లూ గోల్డ్ యాష్ కలర్ లాంటి కాంబినేషన్ ఇది. చూడండి దీనికైతే బోర్డర్ ఈ విధంగా అయితే వచ్చింది. ఈ విధంగా మనకు బోర్డర్ వచ్చేసింది.
ఇది బ్లూ అన్నమాట. బ్లూ ఇంకా గోల్డ్ ఈ కాంబినేషన్. ఈ మోడల్లో నేను 3 శారీస్ తీసుకున్నా అనుకుంటున్నా. ఇది ఒక కలర్, ఇంకొకటి పర్పుల్ ఇంకా గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది. దీని బోర్డర్ అయితే ఈ విధంగా ఉంది. ఇది కూడా లార్జ్ బోర్డరే. మ్యాక్సిమం లార్జ్ బోర్డర్సే ప్రిఫర్ చేశాను. చూడండి, ఇక దీని పళ్ళుని చూసుకున్నట్లయితే ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా అయితే మనకు పళ్ళు అనేది వచ్చింది. చూడండి, బాగుంది కదా. కలర్ కాంబినేషన్ డిఫరెంట్గా గుడ్, చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే ఈ కలర్ కాంబినేషన్. ఇదండి ఓవరాల్గా శారీ. ఇక్కడ లోపల ఈ విధంగా ఉంది. ఇదన్నమాట లోపల ఉన్న డిజైన్. చూసిన మోడల్ ఇది వచ్చి పర్పుల్ వచ్చిందనమాట. పర్పుల్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. ఇది యాక్చువల్లీ పెళ్లి కూతుర్ని చేస్తారు కదా, అప్పుడు కట్టుకోవాలి అని అయితే డిసైడ్ అయ్యాను. ఎలా ఉందో ఒకసారి చెప్పండి. ఇక నేను ప్రతి శారీస్కి ఇలా ఈ కుచ్చులు అనేవి నేనే వేశాను. కొన్నిటికి ఏమో హెవీగా వేసా, ఇంకొన్నిటికి వచ్చి ఇలా లైట్గా వేసా. హెవీగా వేసినవి మాత్రం చాలా బరువుగా ఉన్నాయి. ఆ తలంబ్రాల శారీ, రిసెప్షన్ శారీ ఇవన్నీ కాస్త బరువుగానే ఉన్నాయి. ఇక వాటిని చూసి మిగతా వాటికి వేయాలని అనిపించలేదు. అందుకే ఊరికే జస్ట్ ఒక షో కోసం లైట్గా వేసాను. చూడండి, మ్యాక్సిమం అన్నీ అంతే. నాకు ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా నచ్చింది. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది పైన బార్డర్ వచ్చేసి ఇలా ఉంది, చిన్న బార్డర్. మళ్ళీ ఇలాగే కిందికి వచ్చినట్లయితే, కింద చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా పెద్ద బార్డర్ కనిపిస్తుంది. చూడండి, పెద్ద బార్డర్. దీని మీద డిజైన్, బార్డర్కి డిజైన్ ఈ విధంగా వచ్చింది. మామిడి పిందెలు అంటాం కదా, ఆ టైప్. ఇక ఇక్కడైతే అంతా ఓవరాల్గా ఫ్లవర్సే వచ్చాయి. చూడండి, శారీ లోపడైతే చూస్తే ఇలా ఉందన్నమాట. ఓవరాల్గా ఇది. ఇక ఇది పళ్ళు అన్నమాట. ఫస్ట్ చూసింది ఈ విధంగా పళ్ళు. ఇదన్నమాట పళ్ళు మనకు ఈ విధంగా వచ్చింది. ఇక్కడ పర్పుల్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో మంచి కలర్ కాంబినేషన్ ఉంది. ఫొటోస్లో కూడా మనకు ఈ శారీ మంచి లుక్ ఇస్తుంది అని చాలామంది అన్నారు. ఏమో ఫోటోస్ దిగిన తర్వాత చూసుకోవాలి ఇది మంచి లుక్ ఇచ్చిందో లేదో. మనకు ఇంకొక కలర్ కాంబినేషన్ నాకు కొత్త మోడల్ లాగా అనిపించింది అనమాట. అందుకే తీసుకున్నా. ఓవరాల్గా శారీ ఇలా ఉంది చూడండి. జస్ట్ పై భాగం మాత్రమే చూపిస్తున్నా. ఈ విధంగా అయితే మనకు వచ్చింది. ఇది పైన బార్డర్, ఇది కూడా చిన్నగా వచ్చి మళ్ళీ కింది వరకు వెళ్తే కింద ఈ విధంగా ఉందన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా వస్తుంది మనకు. ఓకే, ఓపెన్ అయితే చేసి చూద్దాం. ఇదైతే ఇంకా నేను బ్లౌజ్ కటింగ్ ఏమీ చేయలేదు, అలాగే వదిలేసాను. చూడండి, ఈ విధంగా ఉంది మనకు. ఇదంతా వచ్చేసి బ్లౌజ్ వస్తుంది. ఇదంతా బాగుంది కదా. గ్రీన్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. ఈ లైటింగ్ వల్ల మీకు గోల్డ్లా అనిపించవచ్చు, కానీ ఇదైతే సిల్వర్ కలర్. ఇది బ్లౌజ్ అన్నమాట. ఇక పళ్ళు ఏ విధంగా ఉంది అని చూస్తే ఇలా వచ్చింది పళ్ళు. ఇది పళ్ళు అన్నమాట. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది మనకు. పళ్ళు అనేది ఈ విధంగా మనకు ఉందన్నమాట. ఇక ఇదంతా సెంటర్ పార్ట్ వచ్చి ఇలా రెడ్ కలర్, గ్రీన్ కలర్, పీచ్ కలర్ కాంబినేషన్ ఈ విధంగా ఉంది. చూడండి, పీచ్ కలర్ మెయిన్గా మనకు వచ్చింది. ఇక డిజైన్ వచ్చేసి పీకాక్ డిజైన్ వచ్చింది, అలాగే లోటస్ డిజైన్ వచ్చింది. ఇక రెడ్ కలర్లో లీవ్స్,
రెడ్ అండ్ గ్రీన్ కలర్లో వచ్చాయన్నమాట. ఓవరాల్గా అయితే మనకు శారీ అనేది ఈ విధంగా వచ్చింది. గ్రీన్ ఇంకా సిల్వర్ కలర్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఆఫ్ ద శారీ అని మనం చెప్పుకోవచ్చు దీన్ని బట్టి చూస్తే. ఇదన్నమాట శారీ. ఇక ఇదైతే ఇంకో శారీ అండి. ఓపెన్ చేసి అయితే చూద్దాం ఇప్పుడు. ఇక ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మనకు ఇదే పళ్ళు వస్తుంది. ఈ పళ్ళు ఏం కలర్ వచ్చింది అంటే ఇది బ్రౌన్, గోల్డ్, ఇంకా ఇది సిల్వర్ కలర్. బార్డర్ మనకు చాలా పెద్దగా వచ్చింది శారీకి. ఈ శారీ వచ్చి అరౌండ్ 5500 నాకు పడింది అనమాట. సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇదైతే. ఇక నాకున్న శారీస్లో నాకు అంటే ఫ్యాబ్రిక్ వైజ్గా ది బెస్ట్ అనిపించింది అయితే ఇదే. కట్టుకున్న కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. కలర్ కూడా వెరీ డిఫరెంట్ కాంబినేషన్ అనమాట. చూడండి, కింద వచ్చి మనకు గ్రీన్ వస్తుంది దీనికి. ఇదైతే ఇంకా బ్రౌన్ వచ్చింది పళ్ళుకి. బ్రౌన్, గోల్డ్, ఇంకా సిల్వర్ కలర్. చూడండి, ఇదంతా పళ్ళు. ఇక దీని తర్వాత ఇక్కడ లోపల సైడ్ చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ ప్లెయిన్ వచ్చి తర్వాతకు మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇలా వచ్చిందనమాట. ఫ్లవర్స్ వచ్చి గోల్డ్ కలర్. ఈ ఫ్లవర్స్ కూడా చూడండి గోల్డ్ కలర్ వచ్చింది. అదే విధంగా సిల్వర్ కలర్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ కింద బార్డర్ వైపు వచ్చేసరికి ఇలా ఉంది. సిల్వర్ ఇంకా బ్రౌన్ కలర్ బార్డర్ వచ్చింది. ఫ్లవర్స్ ఈ డిజైన్ వచ్చాయి చూడండి. ఈ డిజైన్ మనకు వచ్చింది. ఫ్లవర్స్ ఈ డిజైన్ అనమాట. ఇక పైన చూసుకుంటే మనకు ఎప్పటిలాగానే చిన్న బార్డరే వచ్చింది. ఇంకా ఇదండి ఓవరాల్గా శారీ. ఇది మంచి కలర్ కాంబినేషన్ అని అనిపించింది నాకు. నేను ఇలాంటి కాంబినేషన్ అయితే ఎక్కడ చూడలేదు. గ్రీన్, బ్రౌన్, గోల్డ్, సిల్వర్, ఇన్ని కలర్స్ కాంబినేషన్ నేను నిజంగా నాకైతే చాలా డిఫరెంట్ అనిపించింది. అందుకే తీసేసుకున్నా. ఇక ఇప్పుడు చూడండి, ఇది ఇంకొక శారీ. చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. చీర అయితే వేసేసా. దీనికి వచ్చేసి బోర్డర్ అనేది చాలా పెద్దగా ఉంది. నాకున్న శారీస్లో ఆల్మోస్ట్ దీన్నే అనుకుంటా హైయెస్ట్ బోర్డర్, లార్జ్ బోర్డర్ దీన్నే అనుకుంటాను. చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో బోర్డర్ అనేది. ఇక దీని కలర్ చూసి మనకు ఫోటో కలర్ ఎలా వచ్చింది అంటే ఒక ఎఫెక్ట్ వల్ల రెడ్ అనిపించవచ్చు, కానీ యాక్చువల్గా దీని కలర్ వచ్చేసి డార్క్ ఆరెంజ్ కలర్ అండి. డార్క్ ఆరెంజ్ వచ్చేసి కింద మనకు ఇలాగా సిల్వర్ కలర్ వచ్చింది. సిల్వర్ కలర్ బోర్డర్ మీద ఈ విధంగా ఫ్లవర్స్ వచ్చాయి. ఈ విధంగా మనకు ఫ్లవర్స్ అయితే రావడం జరిగింది సిల్వర్ కలర్లో. ఓవరాల్గా చూసుకున్నట్టయితే శారీ ప్లెయిన్గా ఉంది. ఇక పైన భాగం వచ్చేసి ముందు శారీస్ లాగానే ఇది కూడా చిన్నగానే ఉంది. ఇక్కడ ప్లెయిన్ వచ్చి ఇక్కడ ఈ విధంగా వచ్చిందనమాట డిజైన్ లోపల సైడ్. చూడండి, ఇదన్నమాట ఓవరాల్గా శారీ మనకు ఈ విధంగా అయితే వచ్చింది. ఒకసారి పళ్ళునైతే చెక్ చేద్దాం. ఇది మనకు పళ్ళు. ఇది కూడా లైట్ గ్రీన్ వచ్చి సిల్వర్ కలర్ కాంబినేషన్లో మనకి పళ్ళు అవైలబుల్గా ఉందన్నమాట ఈ శారీలో. చూడండి, ఇక ఓవరాల్గా శారీ అయితే ఈ లుక్ ఉంది. ఇది అరౌండ్ నాకు 3000 పడిందనమాట. చూడండి, ఇది కూడా మంచి కలర్ కాంబినేషన్, లైట్ గ్రీన్ ఇంకా డార్క్ ఆరెంజ్. అంటే కొంచెం రేర్ కలర్ కాంబినేషనే చెప్పాలి. ఇంకా ఇప్పుడైతే ఇంకొక మోడల్, ఇది ఒక డిఫరెంట్ మోడల్.
గ్రీన్ కలర్ అన్నమాట. ఈ విధంగా అయితే మనకు శారీ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. దీని బోర్డర్ అనేది మనకు ఇదిగోండి ఈ విధంగా ఉంది. చాలా సింపుల్ బోర్డర్ ఇది. ఇది కొంచెం కాస్ట్ తక్కువే పడ్డది. నాకు వచ్చేసి అరౌండ్ 1800 పడింది. ఇక బార్డర్ వచ్చి ఇలా పీకాక్ ఇంకా ఫ్లవర్స్ వచ్చాయి చూడండి. ఇక లోపల సైడ్ చూసుకున్నట్లయితే ఇలా గ్రీన్ కలర్ ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్లో మనకు లోపల సైడ్ ఉందన్నమాట. చూడండి ఈ విధంగా ఉంది. ఇక ఒక్కసారి దీని పళ్ళుని చూసుకున్నట్లు అయితే ఈ పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా దీని డార్క్ పింక్ ఇంకా గోల్డ్ కలర్లో వచ్చింది చూడండి. డార్క్ పింక్ ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్. ఇక ఫ్లవర్స్ వచ్చి ఇలా ఉంది. ఇక ఫైనల్గా ఇలా మ్యాంగోస్ వచ్చాయి. నేనైతే మ్యాంగోస్ అని అంటాను ఈ డిజైన్. మీరేమంటారో కామెంట్ చేయండి నాకు. ఓవరాల్ లుక్ అన్నమాట ఇది శారీది. ఇంతకుముందు చూసిన శారీ ఇది సేమ్ మోడల్, కలర్ డిఫరెన్స్ మాత్రమే. ఇది బ్లూ వచ్చింది, అదేమో గ్రీన్ వచ్చింది అనమాట. సేమ్ ఇక ఓవరాల్గా సేమ్ ఉంటుంది. ఇది బ్లూ అన్నమాట, థిక్ బ్లూ. ఇదైతే ఇదిగోండి ఈ విధంగా అయితే మనకు శారీ రావడం. ఈ విధంగా సేమ్ ఆ శారీకి ఏ విధంగా వచ్చిందో అలాగే పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో రావడం జరిగింది. ఇది కూడా సేమ్ ప్రైస్ 1800 పడింది అనమాట. ఓవరాల్గా శారీ అయితే మనకు ఈ విధంగా పళ్ళు ఈ విధంగా వచ్చి అటువైపు అలా బ్లూ ఇంకా గోల్డ్ కలర్ వచ్చాడు. నాకు పళ్ళు ఈ విధంగా వస్తుంది, నేవీ బ్లూ కలర్ ఇంకా గోల్డ్ కలర్ అన్నమాట. డిజైన్ ఈ విధంగా ఉంది చూడండి. మధ్యలో ఇలా వచ్చి కింద డిజైన్ అనేది ఇలా ఉందన్నమాట. మనకు చూడండి ఇట్లా వచ్చింది డిజైన్. అలాగే కింద బార్డర్ చూసుకున్నట్లయితే కింద ఈ విధంగా డిజైన్ వచ్చింది. ఇక లోపల వైపు మనం చూద్దాం. లోపల వైపు అంతా ఇలా వస్తుంది. ఇది గ్రే కలర్ అంటాం కదా అదనమాట. ఇది మొత్తానికి శారీ అయితే గ్రే ఇంకా నేవీ బ్లూ ఇంకా గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది మనకు శారీ. ఇలా ఉంటుంది లోపల చూసుకున్నట్లయితే. ఈ శారీ వచ్చేసి అరౌండ్ 10,000 పడింది. పెళ్ళికి కొన్ని ఎక్కువ రేంజ్లోనే తీసుకుంటాం కదా, అలా తీసుకున్న శారీస్లో ఇది ఒకటి. ఒక 3 శారీస్ నేను 10 అలా తీసుకున్నాను అనమాట. ఓవరాల్గా శారీ లోపల ఇలా ఉందన్నమాట. నైస్ కలర్ కాంబినేషన్ అనిపించింది. ఫస్ట్ తీసుకున్నప్పుడు కాస్త రిగ్రెట్ ఫీల్ అయ్యాను, ఏంటి కలర్ ఇలా ఉంది ఏంటి అని అనిపించింది. తర్వాత ఒకసారి మీద వేసుకొని చూశాను, నాకు ఆ కలర్ బాగా సెట్ అయింది అని అయితే అనిపించింది. మీరు కూడా ఇలాంటి డిఫరెంట్ కలర్స్ అయితే ట్రై చేయండి పట్టు శారీస్లో. ఇదైతే ప్యూర్ పట్టు అన్నమాట. మంచిగా మాకు ఫేమస్ అని చెప్పాను కదా శారీస్కి, ఆ ప్లేస్లో తీసుకోవడం జరిగింది. చెప్తాను, కాస్త వెయిట్ చేయండి. ఇంకొన్ని శారీస్ ఉన్నాయి, అవి చూపించేలోపు నేను ఖచ్చితంగా ఏ ప్లేస్లో కొన్నాను అనేది అయితే చెప్తాను చూడండి. ఇక ఈ శారీ వచ్చేసి ఇదైతే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ చూడండి. ఇలా క్రీమ్ కలర్ ఇంకా పింక్ కలర్ వచ్చింది. ఓపెన్ చేసి చూద్దాం పదండి. ఇక్కడైతే పెట్టేశాను. లోపల ఈ విధంగా వచ్చిందనమాట. దీనికి బోర్డర్ అనేది చూడండి ఈ విధంగా కింది బోర్డర్ అనేది మనకు రావడం జరిగింది సింపుల్ డిజైన్తో. ఇక పైన వైపు కూడా సేమ్ అంతే బోర్డర్ వచ్చింది చూడండి. సేమ్ అలాగే సింపుల్ డిజైన్ వచ్చింది మనకు ఇక్కడ. ఇక కింది భాగం మధ్యలో భాగం చూసుకున్నట్లయితే మనకు క్రీమ్ కలర్ వచ్చి దాని మీద ఇలా ఫ్లవర్స్ ఇలాగ రావడం జరిగింది. సింపుల్గా లీవ్స్ వచ్చాయి, ఫ్లవర్స్ కాదు. ఇక ఈ పక్కన చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే రావడం జరిగింది మనకు ఈ శారీకి.
ఇంక ఇదొక టైప్ అండి. ఈ మోడల్లో ఈ రెండు తీసుకోవడం అయితే జరిగింది. ఇది వచ్చేసి గ్రే ఇంకా పింక్ కలర్ ఉంది. ఇది ఇది వచ్చేసి దీన్ని కలర్ నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, పింక్ లానే ఉంది, డార్క్ పింక్ అనమాట. సో ఈ మోడల్ ఏదో పైథానీ మోడల్ అని అంటారు. నాకు శారీస్లో మోడల్స్ గురించి అస్సలు తెలీదు. ఏదో పెళ్ళి అవుతుంది కాబట్టి శారీస్ తీసుకోవడం జరిగింది, కానీ ఇన్ని రోజులు డ్రెస్సెస్తోనే అడ్జస్ట్ అయిపోయే వాళ్ళం. ఏదో ఫంక్షన్కి వస్తే ఏదో అక్కదో ఇంకెవరో కజిన్స్లో తీసుకొని కట్టుకోవడం జరిగిందే తప్ప మాకంటూ మేము సపరేట్గా ఎప్పుడైతే శారీస్ తీసుకోలేదు. సరే ఇవైతే ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఇవి చాలా చాలా బాగుంటాయి అన్నమాట లుక్. ఈ పైతానీ మోడల్ ఈ మధ్య ట్రెండింగ్ కూడా అని చాలామంది చెప్పారు నాతో. ఇదిగోండి, ఇక దీని బోర్డర్ అయితే ఎంత పెద్దగా వచ్చిందో చూడండి. ఇలా వచ్చింది బార్డర్ అన్నమాట ఇది. ఇంకా సేమ్ ఇందాక చూసిన ఆ శారీ లాంటిది ఇది వచ్చి గ్రే కలర్ వచ్చింది. గ్రే ఇంకా పింక్ గోల్డ్ ఇలా వచ్చిందనమాట. లోపల వైపు ఈ విధంగా ఉంది. ఇక పళ్ళుని చూసుకుందాం ఒక్కసారి. సేమ్ పళ్ళు, ఇది పింక్ కలర్ వచ్చి ఇదిగో మళ్ళీ బర్డ్స్ వచ్చాయి. ఓవరాల్గా ఈ శారీస్ రెండు సేమ్ మోడల్స్ అన్నమాట. న్యూ మోడల్ చాలా బాగుంది. నాకైతే ఈ ఫ్యాబ్రిక్ నచ్చింది. చాలా సాఫ్ట్గా షైనీ లుక్ వస్తాయి అన్నమాట. చూడండి ఓవరాల్గా ఇదిగోండి ఓవరాల్గా నా శారీస్ అయితే ఇవి అన్నమాట. మీరు ఏమైనా గెస్ట్ చేయగలిగారా? ఈ శారీస్ చూశాక నేను ఇచ్చిన క్లూ ఆధారంగా ఎక్కడ ఏ ప్లేస్లో కొన్నాను అనేది గెస్ట్ చేసి ఉన్నాను. ఎవరైనా చేసి ఉంటే కామెంట్ అయితే చేయండి. అయినా సరే చెప్పాలి కదా, చెప్తాను. ఇక ఇవన్నీ వచ్చేసి ఎక్కడ తీసుకున్నాను అంటే మా గద్వాల్లో ఉండి. గద్వాల్ అని మీకు ఐడియా ఉంటుంది కదా, టౌన్ అన్నమాట. ఇప్పుడు డిస్టిక్ కూడా జోగులాంబ గద్వాల్ డిస్టిక్. ఇది చీరలకు ఫేమస్ అండి, చాలా ఏళ్ళుగా ఫేమస్. ఇండిపెండెన్స్ రాకముందు నుంచి ఇక్కడ వీవర్స్ తమ లైఫ్ని వీవర్స్గా అలాగే కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా చాలామంది వీవర్స్ కనిపిస్తారు మనకు చూసుకున్నట్లయితే. చాలా ఫేమస్ అండి ఇక్కడ శారీస్. ఒక కాలనీ అంతా వీవర్స్ ఉండే ఫ్యామిలీ వాళ్ళే ఉంటారన్నమాట. ఇదండి నా శారీస్ కలెక్షన్ మొత్తానికి. ఇవన్నీ నా పెళ్ళి శారీస్. ఇక ప్రతి అమ్మాయికి పెళ్ళి అనేది ఒక కళ. ఆ కళలో ఇక ఎన్నో ఉంటాయి. మంచి శారీస్ కట్టుకోవాలి, మంచి మేకప్ చేసుకోవాలి అని ఉంటుంది కదా. ఓకే, నావైతే ఈ కలెక్షన్ అండి. కలర్స్ అన్నీ డిఫరెంట్గా తీసుకున్నాను. మీకు ఏ కలర్ శారీ నచ్చిందో ఒక్కసారి నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఇలాంటి శారీస్ కలెక్షన్ మీకు కావాలి అంటే గద్వాల్కి వచ్చేయండి. అక్కడ ఎన్నో వెరైటీస్ ఉంటాయి, హ్యాండ్లూమ్స్ ఉంటాయి. హ్యాండ్లూమ్స్ని సపోర్ట్ చేయండి. వాళ్ళు మెయిన్గా డిపెండ్ అయ్యింది ఈ శారీస్ మీదే కాబట్టి శారీస్ని మీరు ఎంత బాగా పర్చేస్ చేయగలిగితే వాళ్ళ లైఫ్ కాస్త చేంజ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.